మనమంతా దేవుని పిల్లలం కదా, దేవుని పిల్లలకు శ్రమలు రావా అనే ప్రశ్నకు జవాబు నేనైతే మాత్రం అంటాను, మనము ఏర్పరచుకున్న వారము, దేవుని పిల్లలము అయితే శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమలను జయించడానికి దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తాడు. కాబట్టి శ్రమలు వచ్చాయని దేవుని నిందించటం తగదు. కనుక శ్రమలను దేవుడు ఒకవేళ శ్రమల గుండా మనల్ని తీసుకెళ్ళినా సరే మనం దేవుణ్ణి నిందించకూడదు. అయితే ధైర్యమునిచ్చే మాటను బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ మాటను మనం చూద్దాం. హోషేయ గ్రంథంలోన 2వ అధ్యాయము 15వ వచనం నుంచి ఈ విధంగా చెప్పడం జరిగింది. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆకోరు అంటే శ్రమగల అనే అర్థం. బహుశా మీ జీవితంలో ఇలాంటి లోయల గుండా వెళ్తున్నారేమో, అంటే శ్రమ కలిగినటువంటి జీవితం గుండా వెళ్తున్నారేమో. అయితే దేవుడు ఏం చేస్తాడు? వెంటనే నిరీక్షణ ద్వారముగా చేస్తాడంట. మనకు శ్రమలు వచ్చినా దేవుని నిందించకుండా నిరీక్షణ కలిగి ఉంటే ఆ దేవదేవుడే నిరీక్షణ ద్వారమును తెరిచి సరియగు రీతిలో దేవుడు ఆ శ్రమను సమాప్తి చేస్తాడు. దేవునికి మహిమ కలుగుడు కాక. కనుక ఆకోరు అనుభవాల గుండా వెళ్ళిన, అనగా శ్రమ కలిగినటువంటి జీవితం గుండా వెళ్ళిన దేవుడు మాత్రం విడిచిపెట్టడు. ఈ మాటను నమ్మి దేవునికి మరింత దగ్గరయ్యి ఆ శ్రమలు వచ్చినా సరే అనేక విషయాలు నేర్చుకొని ఆ శ్రమలలోని అనుభవాన్ని పొందుకుంటూ ప్రభువుకి చేరువవుదాము. దేవుడు మీ యొక్క జీవితాలకు నిరీక్షణ ద్వారము తెరచును కాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.